శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. జోబ్ చాప్టర్ 22 వర్స్ 28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇందులో 3వ లైన్ అండర్లైన్ చేసుకుంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నేను ఇలాగ వెళ్తున్నాను, ఈ పని చేస్తున్నాను, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ ఎదురుకు వెళ్తాను, నేను ఇది చేస్తాను, ఇది నేను చేయగలదని అనుకుంటున్నాను, ఏమో భగవంతుడు ఎలాగ ఉంచుతాడో, ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు అని అనుకుంటున్నావు కదా. నీవు వెళ్ళే మార్గములో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. అంటే నువ్వు ఏదైనా ఒక పెండ్లి సంబంధం కోసం వెళ్తున్నా దాంట్లో శుభము కలుగుతుంది. నువ్వు వ్యాపార నిమిత్తం నిర్ణయం తీసుకుని ప్రారంభించేసి ముందుకు వెళ్తుంటే దాని మీద దేవుని వెలుగు కలుగుతుంది, అంటే శుభము కలుగుతుంది. నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నావు కదా, ఇదేంటి, ఇదేమైనా తప్పు అవుతుందా, లేదా తప్పు అవుతుందా, నేను నలిగిపోతా, నాకు కష్టం అవుతుందా, ఏంటేంటో నాకు అర్థం కావట్లేదు అంటున్నావు కదా. నువ్వు వెళ్తున్నావు కానీ నీ మార్గము, నీవు దేనిని యోచన చేసుకుని ఎదురుకెళ్తున్నావో దాని మీద దేవుని వెలుగు ఉన్నది, గాడ్స్ ప్రెజెన్స్ అనేది ఉన్నది. భయపడకు, వెనక్కి తిరక్కు. ఎవరినైనా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఇలాగ నేను నిర్ణయం తీసుకున్నాను, ఇది ఏమైనా అవుతుందేమో, లేకపోతే ఇబ్బంది పడిపోతానేమో, నలిగిపోతానేమో, లేదా వెనక్కి వచ్చేస్తానేమో, సిగ్గుపరచబడిపోతానేమో అని అనుకుంటున్నామేమో. ఒక పెద్ద మాట ఏంటంటే, నా తండ్రి చెప్పిన మాట, నాకు వాక్యం చెప్తూ, మా నాన్నగారు అన్ని వేదాలు చాలా చదివిన మనిషి. ఆత్మబుద్ధి సుఖంజయ, పరబుద్ధి వినాశన అన్నాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆత్మబుద్ధి సుఖంజయ, పరబుద్ధి వినాశన. అంటే దేవుని ఆత్మ, దేవుడికి ఏది మనసు కలగజేసాడో ఆ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇది చేస్తున్నాను చైనా, నువ్వేమంటావు, మీరేమంటారు, నువ్వేం ఆలోచనిస్తావు అని ఎవరన్నా అడిగితే పరబుద్ధి వినాశన. ఆ మనుషులు ఏమంటారంటే, నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు అంత ఆలోచన తీసుకుని వెళ్ళావు, భవిష్యత్తు ఏమైపోద్ది, నువ్వు ఏదైనా బ్రేక్ అయ్యావు అనుకో, నువ్వు వ్యాపారం ఆగిపోయింది అనుకో, నువ్వు వెళ్ళింది ఏదైనా తేడా జరిగింది అనుకో, పిల్లలు ఏమైపోతారు, మళ్ళీ దిక్కు లేకుండా పోతా ఉంటాడు. అమ్మ బాబాయ్ నిజమేమో అని వెళ్ళి ప్రయాణం ఆగిపోతుంది. మరొకటి ఏమంటాడంటే, వెళ్ళొచ్చు కానీ మంచిదే, కానీ చేయటం మంచిదే, కానీ ఒక్కసారి ఆలోచించు, కొంచెం దెబ్బ తగిలింది అనుకో, ఆడు వదిలేసాడు అనుకో, అటు వెళ్ళిపోయావు అనుకో, ఇది అయిపోయింది అనుకో, గాలి తగ్గిపోయింది అనుకో, యాక్సిడెంట్ అయిపోయింది అనుకో, నువ్వేమైపోతావు, అవును కదా అని ఆగిపోతావు. అందుకనే ఆత్మబుద్ధి సుఖంజయ, పరబుద్ధి వినాశన. నేను పరిచయలోకి వచ్చే కూడా కొన్ని సమయాల్లో ఎవరైనా సేవకులు కూడా ఏదైనా ఆలోచనలు అడిగితే ఆ సేవకులు కూడా సరైన ఆలోచనలు ఇచ్చేవారు కాదు వాళ్ళు. అప్పుడు నా తండ్రికి చెప్పాను, ఎవరినైనా ఇలాగ మాట్లాడుతున్నారు ఏంటి నాన్నగారు అంటే, బాబా ఎవరిని ఆలోచించకూడదు, అలాంటి దేవుడి దగ్గరే పెట్టుకోవాలి, దేవుడినే ఆలోచించాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు నీకు దేవుడిచ్చిన జ్ఞానంతో పని చేయన్నాడు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో నాకు ఏది నిర్ణయం తీసుకోవాలని ఆత్మ నాకు బయలుపరిస్తే ఆ నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రపంచ సువార్థికుడిగా వర్ధిల్లుతూ ఉన్నాను.
ప్రియులరా, ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. కొన్నా మానేనా, అమ్మనా మానేనా? నో, నీకు ఏది కావాలో ఏం చేయాలంటే అది చెయ్యి. దేవుడి వెలుగు నీ మీద ఉంది. ఎక్కడ సిగ్గుపరచబడో ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్. నా పేరు కృష్ణమూర్తి మారిశెట్టి. మా మిస్సెస్ దేవీనందిని మారిశెట్టి. అయితే మాకు పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుందండి. 11 సంవత్సరాల్లో చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని పిల్లల కోసం అని చెప్పేసి తిరిగాము. కానీ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా మాకు ఫలితం దక్కలేదండి. ఇంక చివరాఖరుగా మా చిన్నత్తమ్మ గారు ఉప్పూడి నుంచి వస్తారు ఇక్కడికి, సలాది సచివేణి గారు. ఆమె చెప్పారు, ప్రార్థనా శక్తి మందిరం దగ్గరికి వెళ్తే కనుక మీకు తప్పకుండా గర్భఫలం వస్తుందని. అయితే ఆమె దేవుడి మీద నమ్మకం ఉంచి మేము 7 నెలల పాటు ప్రార్థనా శక్తి మందిరం దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాం. 8వ నెలలోనే తను కన్సీవ్ అయిందండి. ఇప్పుడు మాకు 5 నెలల బాబు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. 6 సంవత్సరాలు మాకైతే పిల్లలు లేరండి. చాలా బాధపడ్డాము. కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. తర్వాత ఏసే గర్భఫలాన్ని ఇచ్చారు, ఈ బహుమానాన్ని ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మరి అలాగే మరి నా కుమార్తె రాగలక్ష్మి అండి, వివాహం అయ్యి మరి చాలా అయింది అని మరి బిడ్డలు లేరు అనేసి బాధపడుతుండగా, అలాగే మరి ఇక్కడికి 7 నెలలు వస్తామనేసి మేము అనుకున్నామండి. 7 నెలలు పూర్తి అయ్యేటప్పటికే నా కుమార్తెకి నా కన్ఫర్మ్ అయిందండి. ఇప్పుడు ఆడబిడ్డ అండి, ఇప్పుడు 6వ నెల వచ్చిందండి ఆ అమ్మాయికి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన
ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటివెల్లి రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు రోడ్ మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ జువలపాలెం రోడ్ పెద్దమిరం భీమవరం. నా పేరు కీర్తి, మా ఆయన పేరు వంశీ, మాది కొంతేరు. నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. నాకు 3 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు. ఈ సకయ్య గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాక ఏం కదమ్మా నీకు పిల్లలు పడతారు వెళ్ళు, మళ్ళీ వచ్చినప్పుడు బిడ్డను ఎత్తుకుని రా అన్నారండి. పాప అండి, నాకు పాపను ఎత్తుకుని వచ్చాను. ఈ సకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటివెల్లి రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు రోడ్ మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ జువలపాలెం రోడ్ పెద్దమిరం భీమవరం. సహోదరి నర్సాపురం నుంచి వచ్చారు ఈ పాలకొల్లు తైలాభిషేక ప్రార్థనకు. మరి 12 సంవత్సరాల నుండి పిల్లలు లేకుండా వారు ఎంతో బాధపడుతున్న సమయంలో ఒక ఆడబిడ్డను పెంచుకున్నారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా దైవజనులు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు వారి పట్ల కృప చూపించాడు. ఇప్పుడు బాబును దేవుడు ఇచ్చాడు. 12 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చి వారికి చక్కని కుమారుని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటివెల్లి రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు రోడ్ మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల
సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. అండి మరి మాది తణుకండి. మా పాప పేరు రత్నకుమారి, మా అల్లుడి గారి పేరు విజయకృష్ణ. మరి వాళ్ళకి వివాహం అయ్యి 5 సంవత్సరాలు అయ్యిందండి. నేనైతే వాళ్ళ పిన్ని గారిని. మరి నేను 3 సంవత్సరముల నుంచి దైవ సన్నిధికి వస్తున్నాను. ఒక నెలలో మా పాపని నేను నా కూడా తీసుకొచ్చినప్పుడు 6 నెలలోనే మరి పాప కన్ఫామ్ అయ్యిందండి. ఇక దేవుడు మరి మంచి మగబిడ్డని ఇచ్చాడండి. ప్రార్థించిన దైవజనులకి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాకు వాళ్ళకి 2-3 హాస్పిటల్కి తిప్పాం, కానీ ఎక్కడా కూడా మందులు వాళ్ళ పని అవ్వలేదు. నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. ప్రెగ్నెంట్ అవుతానికి అయితే రాలేదు. మందులు వాడి ఇసుకదాలు వచ్చి మందులు మానేసాం. మేము మానేసేదాడికి ఈ సగాయి గారు వాక్కుని చూశాను నేను టీవీలోని. ఈ సగాయి గారి దగ్గరికి తీసుకెళ్తే నాకు వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా అని ఇది 2 సార్లు వచ్చా. 3వసారి సగాయి గారు యాప్లి పండిచ్చారు. అమ్మ నీకు పుడతారు వెళ్ళమ్మా అని. అలాగే నాకు వాళ్ళు అయితే ఇప్పుడు 4వ నెల ప్రెగ్నెంట్. దేవుడికి ఎంతో కార్యం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాది ఆచంట వ్యామవరం పాలకొల్లు దగ్గర. మరి మొదటిగా నేను మార్చి నెల 2వ తారీఖుని మరి సగయ్య గారి ప్రార్థనకు వచ్చాను. నా తమ్ముడు కుమారుడు మరి ముందు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పాపతో పాటు కంతి పెరిగింది. కంతి ఒక పక్కన పాప ఒక పక్కన ఉన్నప్పుడు డాక్టర్ గారు 3 సంవత్సరాల వరకు గర్భఫలం రాదని చెప్పినప్పుడు మరి అనుకోని రీతిలో దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. బాబు కడుపులో పడ్డాడని మా మరదలకి. అలాగే మరి 9 నెలలు గడిచినాయి. ఉమ్మనీరు తాగేసి పిల్లోడు డెలివరీ టైంలో మోషన్ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందని డెలివరీ అయిన వెంటనే బిడ్డ తల్లి చూసుకోలేదు. నేనైతే ఇషాకాయి గారు ఇచ్చిన తైలం పట్టుకెళ్ళి ఆ బిడ్డని తీసుకెళ్ళేటప్పుడు అంబులెన్స్లో కూర్చుని ఈ బిడ్డకు 7 సిలువలు వేసి
ఈ బిడ్డని నేను తండ్రి నువ్వు అనుకోని రీతిలో బిడ్డనిచ్చావు. మరి 3 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టరని చెప్పినప్పుడు నువ్వు సంవత్సరంలోనే బిడ్డనిచ్చావు. నీవే బ్రతికిస్తావో ఏం చేస్తే నీ చిత్తము. ఈ బిడ్డ నీ సాక్షిగా నిలబెట్టుకోవాలి తండ్రి. నీ సన్నిధికి నా తమ్ముడిని నా మరదల్ని మరి బాబుతో సహా తీసుకొచ్చి నీ సన్నిధిలో సాక్షిగా నిలబడతానన్నానండి. అలాగే ఇప్పుడు 4వ నెల ఈ బిడ్డను దేవుడు దీవించి క్షేమకరంగా ఉంచినందుకు దేవాది దేవునికి వందనాలు. అలాగే సగయ్య గారికి వందనాలు. నేను దేవునికి ఎంతో రుణపడి ఉంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు రోడ్ మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ జువలపాలెం రోడ్ పెద్దమిరం భీమవరం. మరి ఎస్ఆర్ కోడేరండి, మరి క్రిస్టియన్ పేట. మరి అక్కడి నుంచి వస్తున్నప్పుడు నేను ఎంతో ఆదాయపడి ఉన్నానండి. ఉండేటప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకు యాక్సిడెంట్ అయ్యిందని ఒంటరిదాని అయిపోయావని నువ్వు బాధపడుతున్నావా, నీకు నేను తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తానని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. అయ్యగారికి మరి నేను అప్పుడే డిసెంబర్లో నేను స్పాన్సర్ చేసుకున్నానండి నా మరుపులన్నీ రావాలని. అలాగే నా మరుపులన్నీ తీసేసాడండి. అప్పుడు నా పాప నీళ్ళేసుకుందండి, గర్భం తీయించేసుకుంటానమ్మా అని అడిగింది. ఎందుకంటే ముందు పాప అండి, మళ్ళీ పాపే అన్నారు. వద్దమ్మా బాబు పుడతాడు అని అప్పుడు అయ్యగారిని ప్రార్థన చేయమన్నప్పుడు వెళ్ళు నువ్వు అనుకున్న ప్రతిదీ సఫలం అవుతుందని చెప్పి అన్నారండి. అప్పుడు మా పాపకి బాబు పుట్టాడండి. ఇదిగో ముందు పాపని బాక్స్లో పెట్టాం. మరి ఆరోగ్యమైన బిడ్డని నాకు భర్త లేనప్పటికీ మంచి డెలివరీ అయ్యడానికి దేవుడు కృపను చూపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు రోడ్ మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ జువలపాలెం రోడ్ పెద్దమిరం భీమవరం. నాకు ముందుగా పాప పుట్టిందండి. సెకండ్ ఏమో మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యానండి, నీళ్ళు వేసుకున్నాను. ముత్యాల గర్భం అని వచ్చిందన్నారు డాక్టర్ గారు. నీకు మళ్ళీ పిల్లలు పుట్టరమ్మా అన్నారు. అందరూ అలాగే అన్నారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా. అప్పుడు ఈ సగయ్య గారు సన్నిధికి వస్తాను బాబు పుట్టాలని ప్రార్థన చేసుకుంటే అప్పుడు నేను అనుకున్న మళ్ళీ 2 నెలలకి నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను. నేను అనుకున్నట్టే బాబు పుట్టాడు. నా చిన్న సాక్షిని దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన
ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు రోడ్ మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. నేను అభాషణ అయిపోయిందండి, ఆడిపెట్టలేదని ముందు మళ్ళీ ఇక్కడ ప్రార్థనకు వచ్చాను. 3వ నెల అన్నట్టు ఉంటుంది, కానీ కంతేమో అది అవునా కాదా అనుకుని ఏడుస్తాను. ఇక్కడ ప్రార్థన అయ్యగారి చేత చేయించుకునేటప్పుడు నువ్వు జయంతో తిరిగి వస్తావమ్మా అన్నారు. ఇక్కడ నుండి ఇక్కడికి నేను డైరెక్ట్ స్కానింగ్కి వెళ్ళిపోయాను. నీకు 3వ నెల ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యిందమ్మా అన్నారు. దేవుడు నా పట్ల ఎంతో మేలు చేశాడు. ఇంకొకటి ఇగో సహోదరి, అందరు చప్పట్లు కొట్టండి. రమణ గారికి అద్దె కడితే ఇచ్చేస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని కనపరచాలి. ఆత్మ దేవుడు స్తుతింపబడును కాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ జువలపాలెం రోడ్ పెద్దమిరం భీమవరం.